వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేత చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. ఆయన సన్నిహితుడైన వెంకటేష్ నాయుడిని కూడా అరెస్ట్ చేసింది సిట్. వీరిద్దరూ బెంగళూరు నుంచి శ్రీలంకకు వెళ్తుండగా విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. చెవిరెడ్డి అలాగే వెంకటేష్ నాయుడుపై లుకౌట్ సర్క్యులర్లో ఉండడంతో వారిద్దరిని అక్కడే నిర్బంధించి ఆ సమాచారాన్ని సిట్ అధికారులకు తెలిపారు. సిట్ బృందాలు బెంగళూరు వెళ్లి వారిద్దరిని కూడా అరెస్ట్ చేశాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మారేడుమిల్లి మండలాల సరిహద్దులో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కొండమొదలు కొయ్యలగూడెం చింతకూలు పరిసర అటవీ ప్రాంతాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 3 మావోయిస్టులు కీలక నేతలు మృతి చెందారు. వీరిలో ఇటీవల మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత చలపతి భార్య అరుణతో పాటు కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అంజు ఉన్నట్లు గుర్తించారు. ఘటనా స్థలంలో 3 AK-47 రైఫిల్స్ ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాలలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో 25 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. రెంటపాలతో పాటు నందిగామ అడ్డరోడ్డు సత్తెనపల్లిలో భారీగా పోలీసులు మోహరించారు. రెంటపాల వైసీపీ నేత కొర్లకుంట నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జగన్ పాల్గొననున్నారు. ఈ పర్యటనకు ఆయన కాన్వాయ్తో పాటు 3 వాహనాలు 100 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. వైసీపీ పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తుండటంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. అనుమతికి మించి వైసీపీ శ్రేణులు పాల్గొంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ సేవలు విభాగాల పనితీరుపై నిరంతరం ప్రజాభిప్రాయం తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ప్రభుత్వానికి తెలిసేలా పీపుల్ పాజిటివ్ పర్సెప్షన్ వ్యవస్థను తీర్చిదిద్దాలని సూచించారు. IVRS కాల్స్ అలాగే QR కోడ్ల ద్వారా ప్రస్తుతం చేపడుతున్న అభిప్రాయ సేకరణతో పాటు మరిన్ని భిన్నమైన మార్గాల ద్వారా ఖచ్చితమైన సమాచారం రాబట్టేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేలా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని, ప్రతి శాఖ మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రణాళిక శాఖే బాధ్యత తీసుకోవాలని సూచించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి మరో ముందడుగు పడింది. అమరావతిలో 2 కీలకమైన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ని ఇచ్చింది. వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం ఉమ్మడి కేంద్ర సచివాలయం, అక్కడ పనిచేసే ఉద్యోగులకు గృహ సముదాయం నిర్మించాలని నిర్ణయించింది. ఈ 2 ప్రాజెక్టులను 2787 కోట్ల రూపాయలతో చేపట్టనుంది. వాటితో ఉమ్మడి కేంద్ర సచివాలయానికి 1458 కోట్ల రూపాయలు, ఉద్యోగుల నివాస సముదాయానికి 1329 కోట్ల రూపాయలు వెచ్చించనుంది. డిగ్రీ కోర్సుల్లో ఆన్లైన్ ప్రవేశాలపై సందిగ్ధం నెలకొంది. ప్రవేశాల కౌన్సిలింగ్ ఆన్లైన్ ద్వారానా లేక ఆఫ్లైన్లో చేపట్టాలా అన్న విషయంపై నిర్ణయం ఏపీ ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంది. ఆఫ్లైన్లో సీట్ల భర్తీకి అవకాశం ఇవ్వాలని యాజమాన్యాలు సమర్పించిన విజ్ఞప్తిని ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీంతో ఈ ఏడాది ప్రవేశాలకు సంబంధించి సాఫ్ట్వేర్ సంస్థ ఎంపిక వాయిదా పడింది. ఈ నెల 7న ఉన్నత విద్యాశాఖ నోట్ పంపగా ప్రభుత్వం వద్దే దస్త్రం పెండింగ్లో ఉంది. గత 10 ఏళ్లుగా రాష్ట్ర వనరులను దోపిడీ చేసిన వారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్ష ఎందుకు నిర్వహించలేదని, మహిళా పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోపిడీ చేసి మళ్లీ వారే ఎంతో బ్రహ్మాండంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినట్లు చెబుతున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు పరిశీలించి ప్రాజెక్టు అత్యంత ప్రమాదకరంగా ఉందని తెలిపినట్లు బట్టి స్పష్టం చేశారు. ఇండియా కూటమి చెక్కు చెదరలేదని, 2027లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ కూటమి భాగస్వామిగానే పోటీ చేస్తుందని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో రాష్ట్రంలో జరగాల్సి ఉన్న పంచాయతీ ఎన్నికల కోసం తమ పార్టీ పూర్తి సంసిద్ధత కలిగి ఉందని ఆయన అన్నారు. ఎవరో ఇచ్చిన ప్రకటనలపై నేను వ్యాఖ్యానించను. మా ఇండియా కూటమి చెక్కు చెదరకుండా ఉంది. ఎవరైనా దీన్ని వదిలి వెళ్లాలనుకుంటే వారు వదిలి వెళ్లవచ్చు అని అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ కాల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని ట్రంప్నకు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు మధ్యవర్తిత్వాన్ని అనుమతించలేదని, ఇక ముందు కూడా అలా జరగదని చెప్పారు. భారత్ పాక్ మధ్య ఒప్పందం విషయంలో అమెరికా ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనికి బదులుగా ఖమేనీ చేసిన పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. యుద్ధం మొదలైంది అంటూ అందులో ఖమేనీ రాశారు. ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసన్న ట్రంప్ ప్రస్తుతానికి చంపాలనుకోవడం లేదని అన్నారు. ఆయన బేషరతుగా లొంగిపోవాలని, లేదంటే పరిస్థితులు తీవ్రంగా మారుతాయని హెచ్చరించారు. ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత ఖమేనీ ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ కనిపించింది.
ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రతరమైంది. పరస్పరం జరుపుకున్న దాడుల్లో రెండు వైపులా భారీ నష్టం సంభవిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సన్నిహిత సలహాదారు మరణించారు. ఇజ్రాయెల్లోని మొసాద్ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన ఇరాన్ డ్రోన్ల తయారీ యూనిట్ ను ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. తొలుత నష్టాల్లో ప్రారంభమైన సూచీలు ప్రస్తుతం స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రారంభంతో సెన్సెక్స్ 96 పాయింట్ల లాభంతో 81,679 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 39 పాయింట్ల లాభంతో 24,893 వద్ద ఉన్నాయి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.